ఎందుకు ఆయన అక్కడికి వెళ్తాడో తెలియదు. ఆ చుట్టుపక్కల 4 గ్రామాలలో ఆయన బాయ్కాట్ చేద్దామని నిర్ణయం చేశారు. ప్రాంతీయ ద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య రచ్చ చేయాలనేది ఆయన ఆలోచన. 5 ఏళ్లు అదే పని చేశాడు. 3 రాజధానులు, ఇప్పుడు మావి గన్ అన్నాడు. ఈ రోజు వచ్చేసి మనం ఈ ప్రాజెక్టు తీస్తే దానికి మళ్ళా ఏదో రెచ్చగొడతాడు ఆ ప్రాంతంలో. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రాజెక్టు కట్టినటువంటి 150 ఎకరాల మిగతాది మొత్తం కూడా మత్స్యకారులు చెందుతుంది. స్పష్టంగా మేము చెప్పాం. ఈ రోజు ఆయన వచ్చి సోనా బోటు మీద వలకపోస్తున్నాడు. మరి 5 ఏళ్ళు ఏం చేశాడు మేము చెప్తున్నాం. ఆ బోట్ల నియంత్రణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 4 బోట్లు ఇస్తున్నాం, అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కూడా. ఈ రోజు ఆయన వచ్చేసి ఏదో అన్యాయం జరుగుతున్నాడు. పులివెందుల్లో మన ప్రాంతం ఇంత, ఈ ప్రాంతంలో చేపల షాపులు వస్తాయని కూడా నేను అనుకోలేదు అని చెప్పాడు. అంత అజ్ఞానంతో ఉన్న వ్యక్తి ఈ రోజు మత్స్యకార భరోసా 20,000 రూపాయలు మేము ఇస్తున్నాం. ఏటైపోయారో సరిపోతే వాళ్ళకి కూడా మేము ఇన్సూరెన్స్ లాగా మేము ఇస్తున్నాం. 50 ఏళ్ళకి మత్స్యకారులు పెన్షన్ ఇచ్చింది మేము. ఆ రోజు మత్స్యకార సేవలు అని చెప్పేసి మేము ఆ రోజు 31 పేజీల ఇస్తే తర్వాత నువ్వు పెన్షన్ తీసుకున్న కోతలు పెట్టి వాడిని ఇబ్బంది పెట్టి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు 20,000 రూపాయలు మేము వాళ్ళకి చేస్తున్నాం.